సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 75వ ఎపిసోడ్లో 75వ మాట్లాడే మాటను నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిని గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడి 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేపలతో 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెంచుటకు గాను మా బైబిల్ గ్రంథంలో నుంచి 66 గ్రంథంలో నుండి పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుంచి 333 స్తుతి వాక్యాలతోనూ అలాగే పత్రిక పాఠ్యంలో 23 గ్రంథంలో నుంచి 333 మహిమపరిచే వాక్యములతోనూ స్వార్థ పాఠ్యంలో 4 గ్రంథంలో ఉన్న 333 ఘనపరిచే వాక్యములతో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెంచుటకు గాను ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంగా ఈ కార్యక్రమం ప్రసారం చేయడం జరుగుతుంది. మరి మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే మాటలు
మొదటి మాట చూసినట్లయితే పాస్టర్లతో మాట్లాడే మాట. మరి పాస్టర్లను 3 రకాలుగా పాస్టర్లుగా మీకు చెప్పబోతున్నాను. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లోనూ, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లోనూ చర్చిలు కట్టించి ఆ చర్చిలలోనూ ఎల్సీడీలు టీవీలు పెట్టించి మరి హైదరాబాద్లో ఉండి చూపించడం ద్వారా మరి స్థానిక పాస్టర్గా ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు ఆ చర్చిలను ఖాళీ చేసి ఆ స్క్రీన్లపై చెప్పే వాక్యాల కొరకే ఆ చర్చిలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్న క్రైస్తవ కుటుంబాలు, అనేక కుటుంబాలు. మరి 20-30 సంవత్సరాలుగా అదే గ్రామంలో ఉంటూ సువార్త సేవ చేస్తూ పేద పాస్టర్లుగా కష్టపడి సేవ చేస్తున్న ఆ పాస్టర్లే మరి దుఃఖం కలిగించి, బాధ కలిగించి ఆ చర్చిలన్నీ ఖాళీ అయిపోవడం ద్వారా మరి పాస్టర్లని మరి బాధ పెట్టి, మనసు బాధ కలిగించే, దుఃఖం కలిగించే పాస్టర్లు మొదటి పాస్టర్గా మనం చూస్తున్నాం. మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న చర్చిలకు పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి మరి 2 లేదా 5 లేదా 10 మంది పాస్టర్లు ఆ సంఘాలకు జీతాలు తీసుకుని ఆ సంఘంలో సువార్త సేవ చేస్తూ మరి 2 పాస్టర్లకు పడక గొడవలు, 5 పడక గొడవలు, 10 మంది పాస్టర్ పడక గొడవలు, మరి చర్చిలోనే గెంటుకోవటం, తోసుకోవటం, కేకలు వేసుకోవటం, స్త్రీల సమాజాలతో, సంఘ పెద్దలతో గొడవలు పడటం, ఇలాగా మరి గొడవలు పెట్టి మరి రెండవ రకం పాస్టర్లు చూస్తున్నాం. మరి మూడవ రకం పాస్టర్లు చూసినట్లయితే పల్లెటూరులో ఉన్నటువంటి సందులో, గల్లీలో, వీధిలో తిరుగుతూ కంచెలు వాయించుకుంటూ మైక్ పట్టుకుని దేవుని వాక్యాలు చెప్పే పాస్టర్లు కొందరైతే మరి సైకిల్ కూడా వెళ్ళని ప్రదేశాలకు నడుచుకుంటూ వెళ్ళి, కొండ ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి గిరిజనులకు, పేద ప్రజలకు వాక్యాలు చెప్తాం. అంతే మాత్రం కాకుండా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు వాక్యం చెప్పడం. అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఎవరైతే పాస్టర్ని మనసుగా బాధ కలిగించి చర్చిలను ఖాళీ అయ్యేలోగా డిజిటల్ టీవీలపై పాస్టర్లలో బాధ పెట్టే పాస్టర్లకు, మరి చర్చిలలో గొడవలు పెట్టుకునే పాస్టర్లకు మరి దేవుని మొదటి మాట చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మరి లూకాసు వార్త 23:34 వచనం. ఈ వచనం ద్వారా అయినా మరి పాస్టర్లని బాధ పెట్టే పాస్టర్లకు, మరి పాస్టర్లు కూడా సంఘంలో ఆటలపైనే గొడవలు పెట్టుకునే పాస్టర్లకు మంచి బుద్ధి రావాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. రెండవ మాట ట్రెజరర్ పీసీసీ సంఘ పెద్దలు మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘములో మరి ఎంతో భక్తిపరులుగా, ప్రార్థనాపరులుగా, ధర్మాత్ములుగా, పుణ్యాత్ములుగా, మంచివారిగా, మంచి బుద్ధి గలవారిగా సంఘములు అందరికీ కనిపిస్తారు. కానీ వారి సంఘంలో, వారి ఇంటిలో తల్లిని, తండ్రిని, అత్తను, మావయ్యను, అన్నా వదినలను, అక్కాబావలను, బంధువులను, రక్త సంబంధులను వారి మాటలతో మనసు బాధ కలిగించటం, గృహహింస పెట్టడం, లేదా వారి మాటలతో ప్రతిరోజు కూడా దుఃఖము కలిగించే అటువంటి బుద్ధి లేని క్రైస్తవులకు మరి దేవుని రెండవ మాట చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43 వచనం. అటువంటి మరి బుద్ధి లేని క్రైస్తవులకు మంచి బుద్ధి రావాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మూడవ మాటను స్త్రీల సమాజం మాట్లాడే మాటను చూసినట్లయితే వారి సంఘములో చాలా ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, పెద్ద ప్రార్థనా పరురాలుగా, భక్తి పరురాలుగా, ఎంతో మరి జ్ఞానవంతురాలుగా, చాలా మంచి భక్తి పరురాలుగా, ధర్మాత్ములుగా, చాలా మంచివారిగా, మంచి బుద్ధిగల వారిగా వారి సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంట్లో మాత్రం వృద్ధులైన తల్లిని, తండ్రిని, అత్తను, మావయ్యను, అన్నా వదినలను, భర్తను, కొడుకును వారి మాటలతో మనసు బాధ కలిగించడం మాత్రమే కాకుండా వాళ్ళని గృహహింస పెట్టడం ప్రతిరోజు మాటలతో, అంతే మాత్రమే కాకుండా వారి మాటలతో దుఃఖము కలిగించే బుద్ధి లేని క్రైస్తవులకు దేవుని మూడో మాట చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన యోహాను సువార్త 19:26 వచనం. ఈ మాట ద్వారా ఆయన మంచి బుద్ధిగల మరి క్రైస్తవుల రాలిగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. నాలుగో మాటను గాయకులు, సంగీతం టీం, కెమెరామెన్ టీం వారు సంఘములో మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘములో కొయర్గా, మంచి పాటలు పాడేవారిగా, సంగీతం వాయించేవారిగా, మంచి కెమెరామెన్లుగా సంఘములో అందరికీ మంచి బుద్ధి గలవారిగా, మంచివారిగా, పుణ్యాత్ములుగా, ధర్మాత్ములుగా, మంచి భక్తిపరురాలుగా, పెద్ద ప్రార్థనా పరురాలుగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో మాత్రం
కొడుకు పిల్లల్ని, కూతురు పిల్లల్ని, ఆడపడుచు పిల్లల్ని, తోడుకోడల పిల్లల్ని, అక్క పిల్లల్ని, చెల్లెల పిల్లల్ని వారి మాటలతో మనసు బాధ కలిగించేలా మాట్లాడి గృహహింస పెట్టడం, వారి మాటలతో దుఃఖము కలిగించే అటువంటి బుద్ధి లేని క్రైస్తవుల కోసం దేవుని 4వ మాటలు చూసినట్లయితే, ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం. ఈ మాట ద్వారా ఆయన మంచి బుద్ధి గలవారిగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 5వ మాట, యవనస్తులు మాట్లాడే మాటను చూసినట్లయితే వారి సంఘంలో ఎంతో భక్తిపరులుగా, పాటలు పాడేవారుగా, మంచి టీచర్స్గా, మంచి బైబిల్ వాక్య చదివారుగా, మంచి స్కిట్లు వేసేవారుగా సంఘములు అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంట్లో మాత్రం మరి తల్లిదండ్రులు కూతురు ఏజ్ పెరిగిపోతుంది, లావు పెరిగిపోతుంది, పెళ్లి చేయాలని ఎంతో కన్నీటితో, దుఃఖంతో, మనోవేదనతో, అలాగే కొడుకు మరి ఏజ్ పెరిగిపోతుంది, తల వెంట్రుకలు ఊడిపోయి బట్టబుర అయిపోతుంది అని తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో, వేదనతో మంచి చుట్టారకాలు తెస్తూ ఉంటుంటే ఆ చుట్టారకాలను వచ్చే చుట్టారకాలని చెడగొట్టే అమ్మాయిలు ఈ రోజుల్లో ఎందుకు చెడగొడుతున్నారంటే వారు తల్లిదండ్రులకు తెలియకుండా వేరే అబ్బాయిని ప్రేమించడం ద్వారా వచ్చిన చుట్టారకాలను చెడగొట్టే అమ్మాయిలు ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు. అటువంటి అమ్మాయిలు తల్లిదండ్రులను మోసం చేసి, తల్లిదండ్రులను బాధ కలిగించి, దుఃఖం కలిగించి అమ్మాయిలను మనం చూస్తున్నాం. అలాగే అబ్బాయిలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులు ఏది చెప్పినా వినకుండా లోకానుసారంగా జీవిస్తూ మరి తల్లిదండ్రుల మాట దుఃఖపరిచే అటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు దేవుని మరి 5వ మాట చూసినట్లయితే, నేను తప్పికొనుచున్నాను, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధి గల వారిగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మరి 6వ మాట చూసినట్లయితే, సంఘములో సంఘస్థులుగా మాట్లాడే మాట చూసినట్లయితే మరి సంఘానికి అందరికంటే ముందుగా వస్తారు, మరి బైబిల్ వాక్యాలు చదువుతారు, మరి ప్రార్థన చేస్తారు, మరి కృతజ్ఞత కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు. చర్చలో ఏ పనైనా కానీ అందరికంటే ముందు స్పాన్సర్గా ముందుకు వస్తారు. ఎంతో పుణ్యాత్ములుగా, ధర్మాత్ములుగా, ఎంతో మంచి బుద్ధి గలవారుగా సంఘములు అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో మాత్రం భర్తను, కోడల్ని, కొడుకుని, బంధువుల్ని, మనవల్ని, మనవరాల్ని, అన్నావదులను, తోడుకోడల్ని, ఆడపడుచుని వారి మాటలతో బాధ కలిగించడం, గృహహింస పెట్టడం, వారి మాటలతో దుఃఖము కలిగించే అటువంటి బుద్ధి లేని క్రైస్తవులకు మరి దేవుని 6వ మాట చూసినట్లయితే సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధి గల వారిగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 7వ మాట, క్రైస్తవులుగా మరి పాస్టర్లతో, సంఘస్థులతో వారి మాట్లాడే మాట చూసినట్లయితే మన వృద్ధులైన, విధవరాండ్రులైన వికలాంగులకు ఆ రోజులో అత్తగారుగా ఉన్నటువంటి ఆమె మరి సరైన భోజనం పెట్టకుండా, మంచి పోషణ చేయకుండా వాళ్ళని గృహహింస పెట్టి, మాటలతో బాధ పెట్టి మరి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టేవారు. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే మరి అత్తగారైన వాళ్ళు మరి ఆ వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు మంచి పింఛన్లు వస్తున్నాయి. మరి ఆ డబ్బుని ఆశ చూసి మరి అత్తగారైన వారు వాళ్ళందరినీ ఇంట్లోనే పెట్టుకొని ఈ రోజుల్లో అత్తగారైన వారు మంచిగా చూసే మరి అత్తలు, క్రైస్తవులుగా ఈ రోజు అత్తలు మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా మరి ఇంకో రకం చూసినట్లయితే, క్రైస్తవులను చూసినట్లయితే మరి భార్యాభర్తలుగా మరి భార్య మనసు బాధ కలిగించే మాటలు మాట్లాడడం వల్ల భర్త మనసు బాధ కలిగి మరి భార్యతో మాట్లాడకుండా 1 నెలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా ఒకే ఇంట్లో ఉంటారు. భార్యాభర్తలు మాట్లాడుకొని మరి క్రైస్తవ కుటుంబాలు, అనేక కుటుంబాలను చూస్తున్నాం. మరి రెండో రకమైన భార్యాభర్తలను చూసినట్లయితే మరి ఒకే ఇంట్లో ఉంటారు. మరి భర్త మాట్లాడే మాట భార్యకు మనసు బాధ కలగడం ద్వారా మరి భర్త ఒకే ఇంట్లో ఉంటూ మరి అన్నం కూర వేరే వండుకోవటం, మరి భార్య ఒకే ఇంట్లో ఉంటూ అన్నం కూర వేరే వండుకోవటం, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకే ఇంట్లో ఉంటారు, వంటలు వేరే వేరే చేసుకునే క్రైస్తవ కుటుంబాలను కూడా మనం చూస్తున్నాం. అలాగే మరి 3వ రకము క్రైస్తవ కుటుంబాలు చూసినట్లయితే మరి భర్తకు వేరే వంట మనిషి, మరి భార్యకి వేరే వంట మనిషి, ఆ వంట మనిషి వచ్చి భర్తగా ఉండటం, ఈ వంట మనిషి వచ్చి భార్యగా ఉండటం, ఒకే ఆఫీస్కి వెళ్తారు కానీ ఒకరికొకరు మాట్లాడుకొని అటువంటి క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున మనం చూస్తున్నాం. అంతే మాత్రం కాకుండా ఒకే ఇంట్లో ఉంటున్న తల్లిని, కూతుర్ని కలిపేదే మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్న తల్లిని, కూతుర్ని విడదీసేదే మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్న తల్లిని, పెద్ద కూతుర్ని కలిపేదే మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్న తల్లిని, పెద్ద కూతుర్ని విడదీసేదే మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్న తల్లిని, రెండవ కూతుర్ని కలిపేదే మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్న తల్లిని, రెండవ కూతుర్ని విడదీసేదే మాట్లాడే మాట. ఈ మాటలు వింటున్న మీరు మరి భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో వేరే వేరే వంటలు చేసుకుంటున్నారా? ఒకే ఇంట్లో ఉంటూ మరి పని మనుషులను పెట్టుకుని వంటలు చేయించుకుంటున్నారా? ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీస్కి వెళ్తున్నారు కానీ మాట్లాడుకోకుండా ఉంటున్న వారికి దేవుని 7వ మాట చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఈ మాట ద్వారా అయినా మీకు మంచి బుద్ధి మరి రావాలని, మీరు పొందవలసిన రక్షణ కాదు, మీ బుద్ధి మారాలని మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో భార్యాభర్తలుగా కుటుంబం అందరూ కలిసి మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత 2వ పార్ట్లో 7 రకాల అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే 3వ పార్ట్లో 7 మాటలతో దేవునికి స్తుతి స్తోత్రముల గురించి మీ అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నాను.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నేను పుట్టిన ఊరిలో నేనుంటున్న హైదరాబాద్లో 7 రకాల కష్టపరుల గురించి మొదటి అనుభవ సాక్ష్యం చూసినట్లయితే నా 59 ఏళ్ల అనుభవంలో నాకు మాట సపోర్ట్ చేసిన 333 మందిలో 75వ మాటను మాట్లాడిన రాజు తెలుగు మేస్త్రి 35 రూపాయలకు తాండ్రు పని నేర్పించినందుకు మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభునందు నిద్రించిన మీ పూర్వీకులైన వారికి, మా పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 ఏళ్లుగా నిరుద్యోగ సమస్యతో బాధపడటం జరిగింది. మరి 7 ఏళ్లుగా ఉద్యోగం లేక ఎవరైతే ఉద్యోగం ఇప్పిస్తున్నారో ఆయన 10 రూపాయలు ఇచ్చి 10 రోజుల వరకు కనిపించొద్దు అని చెప్పేవాడు. అప్పుడు నేను పోలీస్ క్యాంటీన్కి వెళ్ళి మరి 25 పైసలు పెట్టి 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి అలాగే 10 రూపాయలు పొదుపుగా పెట్టుకుని తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేవు, అన్నం తినడానికి డబ్బులు లేక ఇలాగ ఈ రకంగా మరి దేవుని వాక్యం తిరిగినప్పుడు ఇలాగ ఆ రోజుల్లో ఇటువంటి పరిస్థితి నాకు ఉండటం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 రకాలుగా ఆర్థిక సమస్యల పరిస్థితి చూసినట్లయితే మరి ఉద్యోగం లేక, బియ్యం తేవడానికి డబ్బులు లేక, ఇంటికి కట్టడానికి డబ్బులు లేక, పిల్లల ఫీజులు కట్టడానికి, పండగలు వచ్చిన బట్టలు కొనడానికి డబ్బులు లేక 100 రూపాయలు తీసుకున్నవాడే, 200 తీసుకున్నవాడే, 500 తీసుకున్నవాడే, 1000 రూపాయలు తీసుకున్నవాడే ఇలా మాటిమాటికి ఆ రోజుల్లో మరి వడ్డీలు కట్టడం జరిగింది. 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 ఏళ్ళుగా మరి చేతి వృత్తి ఈ గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కృష్ణానగర్లో లేబర్ అట్టపై ఒక మేస్త్రి వచ్చి 35 రూపాయలకు మరి రెడ్ పెంకులు పని చేయడానికి మరి పనికి తీసుకెళ్ళినప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు నేను అక్కడ పని నేర్చుకోకుండా మరి నాకు ఎక్కడ కూలి వస్తుందని వారి కోపంతో నేను పట్టుకెళ్ళి అన్నం బాక్స్ అంతా తినేసి ఆ అన్నం బాక్స్లో మరి ఇసుక, కంకర, సిమెంటు, మరి ఇసుక రాళ్ళు, ఆ పేడ, మరి కుక్క వేసిన లీటర్లో నీళ్లు అన్నీ పెట్టి ఆ అన్నం బాక్స్ పెట్టి మూత పెట్టి ఉంచేవారు. నేను భోజనం చేద్దామని బాక్స్ తీసేసరికి అవన్నీ కూడా ఉండేవి. ఇలా ఈ రీతిగా మధ్యాహ్నం కూడా భోజనం లేకుండా ఈ రకంగా నేను పని నేర్చుకోవడం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 ఏళ్ళుగా 7 రకాల అనారోగ్యాలు. మరి 5వ అనారోగ్యం చూసినట్లయితే 30 నెలల నుంచి మరి 2 కళ్ళు మరి ఎరుపు
30 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం జరిగింది. 30 టెస్టులు చేయడం జరిగింది. 30 రకాల కంటి పరీక్షలు చేయడం జరిగింది. 30 రకాల డ్రాపులు వేయడం జరిగింది. 3 ఎంఆర్ఐ స్కానింగ్లు చేయడం జరిగింది. ఇలా ఈ రీతిగా 7 సంవత్సరాల నుంచి ఇటువంటి అనారోగ్యాలతో ఎందుకు బాధపడ్డామంటే, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక క్రైస్తవ స్త్రీతోటినే వివాహము, మరి బ్రాహ్మణం పెళ్లి, పంతులు మంత్రాలు పెళ్లి చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఆమె తెచ్చుకున్న బైబిల్ని చూసి, ఆమె నుదుట బొట్లు లేవడం చూసి, నీకు బొట్లేదు కాబట్టి భర్త చనిపోయిన విధరాలుగా ఉన్నావు, నీ భర్త చనిపోయిన విధరాలుగా ఉన్నావు కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకుంటే పుణ్యస్త్రీగా ఉంటావు అని ఆ బొట్టు మరి పెట్టించి ఆ బైబిల్ని కాల్చివేసి, మరి మీరెవరు కూడా 7 సంవత్సరాల నుంచి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, మరి రూపాయలు దండలుగా వేసి మరి అనేక దేవుళ్ళకు మరి మొక్కటం జరిగింది. ఇలా ఈ రీతిగా మరి దేవుడు మొక్కటం ద్వారా మరి అనేక రకాలుగా మరి అనారోగ్యాలతో బాధపడటం, ఈ రకంగా ఉండటం వల్ల మరి నాకు 1994లో దేవుని దర్శనం, శిలువ దర్శనము జరగడం జరిగింది. దేవుని దర్శనం ద్వారా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం పొందుకున్న నేను మరి యేసుక్రీస్తు శిలువను మాట్లాడి 7 మాటల కంటే ముందుగా మరి యేసుక్రీస్తు ఆయన పొందిన శ్రమలు చూసినట్లయితే 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 5480 మంది శరీరంపై గాయములు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటలు నీరు లేకుండా ఉండటం, 150 విపోయిన గాయాలు, 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు చిందించిన మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కొరకు నేను కూడా 7 మాటలు దేవునికి స్తుతించాలని, మహింపరచాలని, గణపరచాలని. మరి 3వ పాటలో చూసినట్లయితే మరి దేవుని దర్శనము, దేవుని స్వస్థత తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా దేవునికి 7 మాటలతో 7 రకాలుగా స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 1వ మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములు, 75వ స్తోత్రం, కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 19వ వచనము. మరి ఋతువులను తెలుపుటకు చంద్రుని నియమించిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మనకు కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం మహింపరచడం కొరకు పత్రిక పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహింపరిచే వాక్యములో 75వ స్తోత్రములు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనము. జాలి చూపడానికి దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం వరకు సువార్త పాఠ్యంలో ఉన్న 4 గ్రంథముల నుండి 333 గ్రహింపరిచే వాక్యములలో 75వ స్తోత్రము. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనము. ప్రభావముతో మహిమతో మేఘారూఢమైన వచ్చి దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యాలు కలుగుతాయని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుకిచ్చడం కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, వారమంతా కూలి పని చేసే దాంట్లో 10% ఇవ్వండి, వారమంతా ఆయన ఖర్చులోంచి 10% ఇవ్వండి, నెలంతా ఆయన జీతంలోంచి 10% ఇవ్వండి, నెలంతా ఆయన ఖర్చులోంచి దేవునికి దశమభాగం ఇవ్వండి. బాప్తిసం తీసుకున్న సంఘంలో, ప్రభురాత్రి భోజనం తీసుకున్న సంఘంలో మీరు దశమభాగం ఇచ్చినట్లయితే మీకున్న అప్పుల నుండి, మీరు కట్టే ఈఎంఐ సమస్యల నుండి, నిరుద్యోగ సమస్యల నుంచి దేవుడికి విడుదల కలిగించి మీ కుటుంబంలో సమృద్ధి కలిగిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 5వ అనుభవ సాక్ష్యం, దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున పుట్టినరోజు, పెళ్లిరోజు, నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కళలకు పదవి విరమణ చేసి రిటైర్మెంట్ తీసుకునే వారి కొరకు, ఈ రోజున హాస్పిటల్లో రీఛార్జ్ అయ్యి మరి ఫారెన్ వెళ్ళేవారిని, వచ్చేవారిని, మరి డ్రైవర్లను కాపాడినందుకు, ఈ రోజున చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవారిని, యవనస్తులు కాలేజీకి వెళ్ళిన భార్యాభర్తలకు ఉద్యోగాలకు వెళ్ళేవారిని, ఈ రోజున వీసాలు వచ్చినందుకు, ఉద్యోగాలు వచ్చినందుకు, పిఆర్ వచ్చినందుకు, ఈ రోజున పాలితానికి వెళ్ళి ఇళ్లలో పని మనిషిగా వెళ్ళి డైలీ కూలి పనికి వెళ్ళి పేద క్రైస్తవుల కొరకు, పేద పాస్టర్ల కొరకు, వృద్ధులకు, వికలాంగుల కొరకు, అలాగే ఈ రోజున రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రుల కొరకు, ఈ రోజున డాక్టర్లు, నర్సులు, జడ్జీలు, లాయర్లు, పోలీస్ అధికారులు, ఈ రోజున విమానాలు, ట్రైన్లు, బస్సులు, లారీలు, మరి కార్లు, ఆటోలు, వీరందరి కుటుంబాల కొరకు దేవుడు కాసి కాపాడినందుకు క్రైస్తవులుగా మనమే దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే మన కుటుంబంలో సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత, మనకు సంపూర్ణమైన దీవెనలు దేవుడు మనకు కలిగిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 6వ అనుభవ సాక్ష్యం, దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 75వ ఎపిసోడ్లో 75వ మాటల గురించి, 75వ స్తుతి గురించి, 75వ మహిమపరచడం గురించి, 75వ గణపరచడం గురించి, 75వ కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి, 75వ కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి, 75వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 75వ ఏకోజాము విజ్ఞాపన ప్రార్థన గురించి, 75వ కలిపే మాటల గురించి, విడదీసే మాటల గురించి, 75వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ అనుభవ సాక్ష్యం, ప్రభు పాద సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన వేకువజామున ప్రభు పాద సన్నిధిలో నేను చెప్పినవన్నీ కూడా ఈరోజే మీ గృహంలో శుభకార్యాలు జరిగించాలని నా విశ్వాసంతో ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. ఎన్నో ఏళ్ళుగా పూరి గుడిసెలో, అద్దెంటిలో, పాలితనంగా
పని మనిషిగా ఉన్నవారి కొరకు, ఎన్నేళ్ళుగా వాచ్మెన్లుగా డైలీ కూలి పనులుగా చదువుకునే స్తోమత లేని వారి కొరకు, ఎన్నేళ్ళుగా ఆడపిల్లలు పెళ్లి కాని వరకు, మగపిల్లలు పెళ్లి కాని వరకు, పిల్లలు పుట్టిన వారి కొరకు, ఎన్నేళ్ళుగా వీసాలు రాక, ఉద్యోగాలు రాక, పేర్లు రాక, జీతాలు రాని వారి కొరకు, ఎన్నేళ్ళుగా అప్పులు, ఈఎంఐలు, స్థలము అమ్ముడుపోక అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కొరకు, ఎన్నేళ్ళుగా భార్య భర్తలు మాటలు లేని కోర్టుల చుట్టూ తిరిగే వారి కొరకు, ఎన్ని ఏళ్ళుగా దీర్ఘకాలిక అనారోగ్యాలతో మందులు వాడినా కానీ తగ్గలేని వారి కొరకు, ఎన్ని ఏళ్ళుగా అత్తమామయ్య కోడలను గృహహింస పెట్టేవారి కొరకు, ఎన్ని ఏళ్ళుగా కోడలు అత్తను మామయ్యను దుఃఖపరిచే గృహహింస పెట్టేవారి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. ఇదే నా 70 ఎపిసోడ్ చెప్పే భాగ్యానికి స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. మీ పాద సన్నిధిలో చెప్పినవన్నీ కూడా ఈరోజే మీ గృహంలో ఎవరైతే ప్రార్థన ఏకమించున్నారో వారి గృహంలో సంతోషము శుభకార్యాలు జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. అలాగే చిన్న బిడ్డలు మరి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారిని దీవించండి. అలాగే నాన్న ప్రభువా ఈరోజే మరి పెళ్లి కుదిరిన వారిని నన్ను నూతనమైన వధువులను దీవించి ఆశ్రయించండి. అలాగే పిఆర్ వచ్చిన వారిని, ఉద్యోగాలు వచ్చిన వారికి, అలాగే నా ప్రభావ అనేక సమస్యలతో బాధపడుతున్న సంపూర్ణ స్వస్థాన్ని అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ధైర్యం, మీ కాపుదల కాసు కాపాడండి. ఎవరైతే ప్రభావ ఇగో ఏదైతే అడుగుతున్నారో ఇప్పుడే మీ పాత్రను అడిగినవన్నీ కూడా మీ గృహంలో శుభకార్యాలు జరిగించి, పెళ్లి కాని వరకు పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టేలాగన, ఉద్యోగాలు ఆ పిఆర్ రాని వారికి పిఆర్ వచ్చేలాగన, అలాగే అప్పులు తీరిన వారికి అప్పులు తీరేలాగన, స్థలాలు ముడిపోయేలాగన, మరి ఈఎంఐలు కట్టేవారి బాధ నుంచి విడుదల కలిగించి, అలాగే ఎవరైతే ప్రభావ లోన్ల కొరకు అప్లై చేస్తున్నారో లోన్లు వచ్చేలాగన అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెందుకుంటూ మా ప్రభును మీ ప్రియకముడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెంచుకుంటాను. ఈ రోజున 75వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికే దేవునికి స్తుతి స్తోత్రం చెంచుకుంటూ 75వ ఎపిసోడ్ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.